అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసుల్లో కూడా అప్పుడు మొదటి నుంచి నెంబర్ 2 విజయసాయిరెడ్డి గారు. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆయన మనసంతా కూడా వైసీపీ చుట్టూనే తిరుగుతుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అయిష్టంతోనో ద్వేషంతోనో, వైసీపీ మీద అయిష్టంతోనో ద్వేషంతోనో ఆయన పార్టీ నుంచి బయటకు రాలా. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఒక క్వార్టరీ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరో క్వార్టరీకి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆయన బయటకు వచ్చారు. ఆయన ఇప్పటికీ వైసీపీ మనిషే. ఎందుకంటే ఆయన మాటలు చూసినా ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పైగా ఆయన బయటకు రావడానికి కారణం ఏంటంటే కేసుల భయం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరబిందో రియాలిటీ వాళ్ళు ఆ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ బలవంతంగా లాక్కోవడం, తర్వాత కొన్ని కాంట్రాక్టులు తీసుకోవడం, తర్వాత మద్యం స్కామ్లో కొంత ముడుపులు అందడం, దాంతో కేసులు భయం వెంటాడి వీళ్ళందరితో పాటు తను కూడా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి అప్రూవర్గా మారిపోయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద అయిష్టంతో ఏమీ ఆయన బయటకు రాలి. నిన్న ఆయన మీడియాతో మాట్లాడే సందర్భంలో నేను అవసరమైతే ఒక పార్టీ పెడతాను, రాజకీయ పార్టీ పెడతాను అన్నారు. అలాగే భవిష్యత్తులో రాజకీయ నిర్ణయం తీసుకుంటాను అన్నారు. ఆయన రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడేమో నాకు ఇంక రాజకీయాలకు సంబంధం లేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలు నాకు ఇంకా గిట్టవు, నేను ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడూ రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఈ మధ్య ఏమో నేను మళ్ళీ రాజకీయ పార్టీ పెడతానేమో తప్ప మళ్ళీ వైసీపీలోకి వెళ్ళను అంటే తన రాజకీయ ఆలోచనలను చెప్పకనే చెప్పారు. ఇక్కడ నిజానికి ఆయన వైసీపీలో మనసు ఉన్నప్పటికీ తను సేఫ్గా ఉండాలంటే, తను సంపాదించుకున్న అక్రమ సంపాదన సేఫ్గా ఉండాలంటే తను కూడా వాషింగ్ మిషన్లోకి వెళ్ళి ఆ నిర్మా వాషింగ్ పౌడర్తో క్లీన్గా బయటకు రావాల్సి ఉంది. అలా బయటకు రావాలంటే తను కూడా ఆ వాషింగ్ మిషన్ ఏదైతే ఉందో బీజేపీలోకి వెళ్ళాల్సి ఉంది. సో అలా వెళ్ళడానికి శాయశక్తులా శతవిధాలా ప్రయత్నించారు. అదేమి బీజేపీ అంటే ఇష్టంతో కాదు, తన కేసుల భయంతో. అయితే వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ టీడీపీని జనసేనని కాదని బీజేపీ వాళ్ళు ఆ స్థాయి నాయకుడిని తీసుకోలేరు కాబట్టి అతను తీసుకోవట్లేదు. అదంతా నేను చెప్పుకున్నాం. సో తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఆయన ఎందుకు ఈ మాట అన్నాడు, అవసరమైతే పార్టీ పెడతానని అనేది ఒక పర్టికులర్గా కడప, కర్నూలు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకంత అసమ్మతి, అసంతృప్తి ఉంది. విజయసాయిరెడ్డి గారిది నెల్లూరు జిల్లా. సో ఆయనకు తన సామాజిక వర్గంలోనూ తన ప్రాంతంలోనూ కాస్త పరిచయాలు బాగానే ఉన్నాయి. సో ఆ సామాజిక వర్గంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా పగా ప్రతీకారంతో రగిలిపోయి రాష్ట్రాన్ని నాశనం చేశారు. కులాన్ని కలుపుకోలేదు, కులానికి కొంత న్యాయం చేసుకున్నప్పటికీ సొంత కులం నమ్మకం కూడా గెలుచుకోలేకపోయారు. అందుకే రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉండే ఈ కర్నూలు, కడప, నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా, నెల్లూరులో అయితే ఏకంగా క్లీన్ స్వీప్, కర్నూలులో అయితే 2 తప్ప అన్నీ టీడీపీ గెలిచింది, కడపలో 3 తప్ప అన్నీ టీడీపీ గెలిచింది. సో అటువంటి సామాజిక వర్గ పట్టున్న ప్రాంతాల్లో కూడా ఓడిపోయింది వైసీపీ. అంటే సామాజిక వర్గం మీద కూడా నమ్మకం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. సో ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి ఒక నాయకత్వం కావాలి. అందుకు తనేమైనా ఆల్టర్నేటివ్ అవుతారేమోనని చెప్పి విజయసాయిరెడ్డి గారు ఆలోచన. పైగా తనను బీజేపీలోకి రానివ్వట్లేదు కాబట్టి, వైసీపీలోకి తనకు మళ్ళీ వెళ్ళే ఇష్టం లేదు కాబట్టి అవసరమైతే సామాజిక వర్గంతో కలిపి ఆ రకంగా పార్టీ పెట్టడానికి కూడా సిద్ధమే అనేటట్టు ప్రకటించారు. అదంతా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, కంక్లూజన్ ఏంటంటే, నిజంగా ఆయన పార్టీ పెడతారని నేను చెప్పట్లా. ఫైనల్గా ఆయన చేసేది ఒకటే, నేను నిన్న కూడా చెప్పా, ఆయన బీజేపీలోకి వెళ్ళే ఆలోచనతోనే ఉన్నారు. బీజేపీలోకి వెళ్ళడానికి ఆయన చూస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా దేశంలో బీజేపీయే ఉంటుంది అనేది వీళ్ళందరి నమ్మకం. మేబీ ఉంటే ఉండొచ్చు కూడా. మొన్న ఇటీవల జరుగుతున్న ఎన్నికలు చూస్తే బీజేపీకి ఇప్పట్లో ప్రతిపక్షం బలంగా లేనట్టు ఉంది కాబట్టి ఒక 10 ఏళ్ళ పాటు బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంటాయి కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తేనే సేఫ్, కంప్లీట్గా తన జోలికి ఇంకెవరు రారు అనేది విజయసాయిరెడ్డి గారి నమ్మకం. అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త కోస్త ఇష్టం ఉన్నప్పటికీ, ఎందుకు ఇష్టం ఉండదు, తన భాగస్వామి కేసుల్లోనూ పార్టీలోనూ అన్నింటిలోనూ. కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్తే తను సేఫ్గా ఉంటాడు. అలాగే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సేఫ్ చేయొచ్చు, పై స్థాయిలో లాబింగ్లు పైరువీలు చేసుకోవచ్చు. ఇక్కడ అవసరమైతే బీజేపీకి వైసీపీకి లంకి కలపొచ్చు అనే ఆలోచన ఉండొచ్చేమో విజయసాయిరెడ్డి గారిది. అయితే ఇవేమీ వర్కౌట్ అవ్వవు. విజయసాయిరెడ్డి గారికి విపరీతమైన రాజకీయ తెలివితేటలు ఉన్నాయి. ఆయన నిన్న ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు, ఆయన నేను ఎప్పుడూ విమర్శించలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన విమర్శించిన కామెంట్లు అనేకం, ఆయన చేసిన ట్వీట్లు అనేకం. సో అవన్నీ జనసేన పార్టీ వాళ్ళు నిన్న ఈరోజు బయటకు తీస్తూనే ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు గతంలో పవన్ కళ్యాణ్ అలా అన్నారు, ఇలా అన్నారని.
సో విజయసాయి రెడ్డి గారిని అయితే నమ్మడానికి లేదు, ఎవరు నమ్మట్లేదు కూడా. థ్యాంక్ యూ.